విజయనగరం జిల్లా నియోజకవర్గ పరిధిలోని దాసన్నపేట ప్రశాంతి నగర్ లో 5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ను ఈ రోజు శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఈ 2 ఏళ్లలో కోట్లాది రూపాయలతో విద్యుత్ శాఖలో అనేక అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలన అందిస్తుందని అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందించిన సహకారంతో ఈ పనులు అన్ని చేసుకోగలుగుతున్నామని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణరావు, డివిజనల్ ఇంజనీర్ త్రినాథ్, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, మాజీ ఎమ్మెల్సీ వర్మ తదితరులు పాల్గొన్నారు. మన ప్రత్యేకంగా మన కార్యకర్తలందరూ ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయో నా దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ ఈ ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి, దాని తర్వాత అక్కడ ఆపటమే కాదు, వాళ్ళందరూ కూడా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ మనం ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ కోసం వినియోగించవచ్చని వాళ్ళు స్వయంగా ల్యాండ్ కోసం వెతికి ఆ ల్యాండ్ ని కనిపెట్టి అప్పుడు మనం అది గవర్నమెంట్ ఎంఆర్ఓ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ ఏలియనేషన్ అన్ని తెచ్చుకోవటం అనేది అవన్నీ ఆ పనంతా చేసినందుకు కూడా మన ప్రత్యేకంగా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతుంది. పెద్దలు గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనకి చూస్తుంటే మన గొట్టుపాటి రవి గారు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గా అద్భుతంగా వారి బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అలాగే మన విజయ ఆనంద్ గారు ఎలక్ట్రిసిటీ సెక్రటరీ గారు ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తిగా వారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేలాగా చూస్తూ ఉంటారు. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అనేది ముఖ్యంగా అందరికీ తెలుపుతూ, ఈరోజు మనం చూస్తుంటే ప్రశాంత్ నగర్ రింగ్ రోడ్ మీద ఈ సబ్ స్టేషన్ అనేది మనం ఓపెన్ చేయటం ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈ రోజు మనకి ఇంత మంది ప్రజలు ఎస్పెషలీ కొద్దిగా అప్పర్ మిడిల్ క్లాస్ హోమ్స్ ఇక్కడ ఉంటారు. అయితే వాళ్ళకి ఫ్రిడ్జ్, ఏసీ, అలాగే బోరు ఇటువంటి అన్ని కూడా వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు ఈ ఏరియాస్ లో. సో ఇవన్నీ వినియోగించుకుంటున్నారు కాబట్టి ఎలక్ట్రిసిటీ అవసరాలు కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసుకుంటే విజయనగరంలో నేను ఎమ్మెల్యే నగరంలో ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ అవటం, ఫ్రిడ్జ్లు అవనివ్వండి, మిక్సీలు అవనివ్వండి, ఇవన్నీ వేగంగా పాడైపోతా ఉంది. ఒక తండ్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారిని అడ్వైజ్ అడిగితే వారు నాకు ఒకటి చెప్పారు, నువ్వు ప్రజలకి ఏం అవసరమో అది చూసుకొని అది చెయ్యాలని. అది నా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేకంగా ఈ సమస్య నేను అసెంబ్లీలో మాట్లాడుతున్న సమస్య ఎలక్ట్రిసిటీ గురించి. అయితే ఈ ఎలక్ట్రిసిటీ గురించి 0 hour లో నేను మాట్లాడితే వెంటనే మనకి మినిస్టర్ గారు, సెక్రటరీ గారు అందరు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక టీం ని పంపించారు. ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలనేది ఒక టీం ని పంపించి అదంతా డీటెయిల్ గా స్టడీ చేసి ఈ రోజు మనకి ఇక్కడ ప్రశాంత్ నగర్ సబ్ స్టేషన్ అవనియండి, దీని ముందు సోనియా నగర్ సబ్ స్టేషన్ ఓపెన్ అవనియండి, పోయిన నెల మనకి అతిపెద్ద సబ్ స్టేషన్ వేణుగోపాల్పురంలో 8 ఎకరాల మీద ఒక సబ్ స్టేషన్ ఆల్మోస్ట్ 200 crores తో మనం ఆ ప్రాజెక్ట్ అనేది మనం చేస్తా ఉన్నాం. ఆ వర్క్ కూడా మొదలైంది, మీరు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు కూడా. అదే కాకుండా మనకి ఈ ఎలక్ట్రిసిటీ ఫీడర్ లైన్స్ అనేది ప్రత్యేకంగా మనం ఇక్కడ సోనియా నగర్, తోటపాలెం, అయ్యన్పేట, అలాగే ఫోర్ట్ ఇండోర్, SS, పూల్బాగ్, దాసన్పేట ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయటం జరిగింది. అలాగే మనం లింకింగ్ లైన్స్ అనేది కుమిలి టు విజయనగరం